నువ్వు మనిషివా లేక ఇంకా ఏమైనా? నీ వయసుకు నువ్వు చేసే పనులకు ఏమైనా సంబంధం ఉందా? ఛీ! వదినా, అది కట్టు ఊడిపోయింది. ఇది మూగదెబ్బ. ఇంకా నాటకాలాడకు. నేనంతా విన్నాను. ఫోన్ కట్ అయిందంటే లైన్ కట్ అయిందేమోనని సరిపెట్టుకున్నాను. 3 రాత్రులకు నేనొచ్చి పిలుస్తానంటే నేను రావటం నీకిష్టం లేక కాదన్నావనుకున్నాను. అర్జున్ చెప్పినట్టు ఇంకేదో పొరపాటు జరిగిందేమోనని ఊరుకున్నాను. కానీ ఇదేంటిది? దెబ్బలు తగిలాయని నాటకం ఆడి వాళ్ళని రప్పించడమేంటి? తప్పుగా అనుకోకొదినా. వాళ్ళని చూడాలనిపించి ఎలా రప్పించాలో తెలియక ఇలా. వాళ్ళని చూడాలనిపిస్తే ఫోన్ చేసి రమ్మంటే చాలుగా. ఈ నాటకాలెందుకు? ఏ వాళ్ళు నీ కొడుకు కోడలు కాదా? నీ మాట కాదంటారా? లేక మేం కాదంటామా? లేదు, మీ ఉద్దేశం అది కాదు. వాళ్ళని అర్థాంతరంగా రప్పించడం వెనక ఇంకేదో దురుద్దేశం ఉంది మీకు. అదేంటో నాకు తెలియాలి. అల్లుడు అమ్మాయి రాగానే తేల్చేస్తాను. మీ బండారం బయట పెడతాను. అదేంటి కావేరి, మీ ఆయన టీషర్ట్ లేకుండా వస్తున్నాడు? అమ్మా, పూజ చాలా బాగా జరిగిందమ్మా. అవునత్తయ్య, అపర్ణ చేత్తో స్టార్ట్ చేసిన ఫస్ట్ వెంచర్. పూజ అవగానే చాలా ప్లాట్స్ బుక్ అయ్యాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అమ్మా 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 అమ్మా, ఏంట్రా? నీ కోడలు చేతి మహిమేంటో చూసావా? తన చేత్తో స్టార్ట్ చేసిన ఫస్ట్ వెంచర్ బ్రహ్మాండమైన సక్సెస్. అవునా బాబు? అవునమ్మా. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైంది? చెయ్యి ఏమైనా నొప్పిగా ఉందా? ఆ చేతి గాయమంటూ ఉంటే కదా నొప్పుండేది. ఏంటమ్మా నువ్వనేది? ఆ చేతికి ఏ గాయము లేదు. అదంతా నటన. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య?
మా అమ్మ నటించడం ఏంటి? మిమ్మల్ని అక్కడి నుంచి రప్పించటానికి ఆ అత్తాకోడళ్ళు కలిసి పనిన పన్నాగం. మెట్లపై నుంచి కింద పట్టం, దెబ్బలు తగలటం, ఆ కట్లు అవన్నీ అబద్ధం. ఆ నొప్పెంత నటన. ఏంటమ్మా అత్తయ్య ఏదేదో మాట్లాడుతుంది? తను చెప్పింది నిజమా? నిన్న నేను అన్నవన్నీ అబద్ధాలని కొట్టిపారేశారు. పొరపాటున జరిగాయని మభ్యపెట్టారు. ఈ రోజు ఏం చెప్తారో చెప్పండి. వాళ్ళని రప్పించడానికి ఈ నాటకం ఆడారా, లేక ఇంకేదైనా ఉద్దేశం ఉందా? ఖచ్చితంగా ఏదో దురుద్దేశం ఉండే ఉంటుంది. ఏంటమ్మా నువ్వేం మాట్లాడవేంటి? ఏం మాట్లాడండ్రా? ఎద్దు పుండు కాకికి ముద్దన్నట్టు ఆవిడ మాట్లాడుతోంది. నా నొప్పి నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. అబద్ధాలు చెప్పి ఇప్పటికే చాలా పాపం చేశారు. మీ మోసాన్ని ఆ దేవుడికి కూడా అంటగట్టి ఇంకా పాపం చేయకండి. అమ్మా తొందరపడకమ్మా. లేదమ్మా, నేను చెప్పిందంతా నిజం. నా కళ్ళారా చూశాను, నా చెవులారా విన్నాను. ఏం చూశారు, ఏం విన్నారు? హ్మ్, మళ్ళీ నేనెందుకు చెప్పడం? మీ అమ్మ చేతుకున్న ఆ కట్టు విప్పి చూస్తే నిజమేమిటో మీకే తెలుస్తుంది. అదెలా కుదురుతుంది? వారం పాటు కట్టు విప్పకూడదని డాక్టర్ చెప్పారు. డాక్టర్ చెప్పాడా, లేదా మీరే నిజాన్ని దాచాలని చూస్తున్నారా? ఏంటమ్మా ఇదంతా నిజమేనా? బిడ్డాకలి తల్లికి తెలుస్తుందంటారు. కన్న తల్లి బాధ నొప్పి కన్న కొడుకువి నీకు కనిపించలేదా బాబూ? ఇంకా నటించకొదినా. మనకంటూ ఓ వయసుంది, పెద్దరికం ఉంది. దాన్ని పిల్లల ముందు చిన్నబుచ్చేలా చేయకు. నీకు నిజంగా గాయం ఉంటే ఆ కట్టు తీసి చూపించు. కట్టు తీస్తే నొప్పి ఎక్కువ అవుతుంది. ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు బావా. అబద్ధానికే బూజు పడుతుంది. నిజాన్ని నిప్పు కూడా కాల్చలేదు. మీ మాయమాటలతో ఇంకా నన్ను మభ్యపెట్టకండి. కట్టు తీసి నిజాన్ని, దాని వెనుకున్న నిజస్వరూపాన్ని చూపించండి. సరే అత్తయ్య, ఇంతదాకా వచ్చాక నిజమేంటో అబద్ధమేంటో అందరికీ తెలియాలి. మీరన్నట్టే చేస్తాను. అమ్మా చెయ్యిలా ఇవ్వు. వద్దు, ఆపండి. కొన్ని తెలుసుకోకపోవడమే మంచిది. వదిలేయండి. లేదపర్ణ, అపార్థాలు అపోహలు పెంచుకోవడం మంచిది కాదు. వాటిని మొగ్గలోనే తుంచేయాలి. స్నేహ 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 దారిలో వస్తుంటే పోస్ట్ మ్యాన్ కనిపించి నీకేదో ఉత్తరం వచ్చిందని ఇచ్చాడు. ఇదిగో ఏంటో చూడు.